ఎంత బ్యూటిఫుల్ వాల్ పెయింట్ అనేది ఉందో. అండ్ నేను చిన్న ఉన్నప్పుడు రవితేజ సార్ మూవీస్ చాలా చాలా చూసిన అండ్ ఐ వాజ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. సో ఆ తర్వాత మూవీస్ అంత మంచి రాలేదు, బట్ యా నెక్స్ట్ మూవీ ఇంకా క్రేజీగా ఉండబోతుంది. ఈ రోజు మనం ఏఆర్టీ సినిమాస్ కి వచ్చినాం, ఏషియన్ రవితేజ. ఇక్కడ ఉండే ఎపిక్స్ ని మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. ఇందులో స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అండ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నిటిని మనం అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో లాస్ట్ కి రివ్యూ అయిపోతున్నాం. సో ఈ వీడియో మొత్తం చూడండి. సో అస్సలు లేట్ చేయకుండా మనం ఏఆర్టీ సినిమాస్ లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడే వీడియోని లైక్ చేసి పెట్టుకోండి. మాల్ లోపలికి ఎంటర్ అయిపోయినాం. నార్మల్ గా మనం బుక్ మై షోలో కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ డైరెక్ట్ గా వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకుందాం. అండ్ ఇక్కడ ఉండే బెస్ట్ సీట్ ఏదో కూడా వాళ్ళని కనుక్కుందాం. టికెట్స్ అయితే తీసుకున్నాం. మనకు ఆల్మోస్ట్ ఎంత అయింది, 450 రూపీస్ అయింది 2 టికెట్స్ కి కలిపి. సో వెళ్ళి లోపల ఎక్స్పీరియన్స్ ఎట్లుందో చూద్దాం. కూడా టికెట్స్ అనేది థియేటర్ పక్కకే ఉంటది, కానీ ఇక్కడ మాత్రం గ్రౌండ్ ఫ్లోర్ లో టికెట్ తీసుకున్నది ఉంది అండ్ టాప్ ఫ్లోర్ లో 4th ఫ్లోర్ లో మనం మూవీ థియేటర్ అనేది ఉంది అనమాట. అండ్ అక్కడ ఈ టికెట్స్ అని ఉంది, బట్ మనం అది మిస్ అయినాం. జస్ట్ మనం ఏషియన్ రవితేజ సినిమాస్ లోపలికి ఎంటర్ అయిపోయినాం. లాబీ అనేది చాలా పెద్దగా ఉంది. మనం ఇంత వీడియోస్ తీసుకున్నా కూడా స్టాఫ్ ఇస్ వెరీ వెరీ సపోర్టివ్ అనమాట. రైట్ నో ఇక్కడ మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. అక్కడ కూర్చోడానికి చాలా స్పేషియస్ ప్లేసెస్ ఉన్నాయి అనమాట. ఒక మంచి ప్రీమియం అండ్ లగ్జరీ ఫీల్ ఇస్తుంది అనమాట. నార్మల్ థియేటర్స్ లో అయితే ఇంత కూర్చొని ఇంత స్పేషియస్ ప్లేసెస్ ఎక్కడ దొరకవు, బట్ మీరు చూసుకోవచ్చు ఎంత స్పేషియస్ గా ఉందో అండ్ ప్రీమియం గా కూడా ఉంది. సో యా నచ్చింది. సో మనం లోపలికి వెళ్ళాక ఇంకా చాలా చాలా అన్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత అట్ ద ఎండ్ మనం చూద్దాం, is it worth it or not? ఇదే మన మెయిన్ క్వశ్చన్. సో లెట్స్ డైవ్ ఇంటు ద సంధ్య, సుదర్శన్ అండ్ సత్వ మాల్ ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ కి అయితే విజిట్ అయినా. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మనం ఏఆర్టీ సినిమాస్కి వచ్చినాం అండ్ ఎపిక్ స్క్రీన్ లో మనం మూవీ చూడబోతున్నాం అనమాట. ఇక్కడ ఉండే ఎక్స్పీరియన్స్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ లాబీ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సో సూపర్. బట్ మనం మెయిన్ వచ్చిన వర్క్ ఏంటి, ఎపిక్ స్క్రీన్ లో స్క్రీన్ ఎలా ఉంది అండ్ వ్యూయింగ్ ఎట్లుంది, ప్రెజెన్స్ అండ్ అక్కడ సౌండ్ క్వాలిటీ ఎట్లుంది అండ్ ఇక్కడ ఉండే ఫుడ్ ఎట్లుందో మనం మనకు మొత్తం ఓవరాల్ గా 6 స్క్రీన్స్ ఉన్నాయి అనమాట. మనం ఇప్పుడు చూడబోయే సినిమా స్క్రీన్ నెంబర్ 6 లో. మూవీ స్టార్ట్ అవ్వడానికి ఇంకా కొంచెం టైం ఉంది అనమాట. సో ఫుడ్ కోర్ట్ లో మన దగ్గర ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. సో మనకి ఇక్కడ ఫ్రైస్ ఉన్నాయి, శాండ్విచెస్ ఉన్నాయి, పాప్కార్న్స్ ఉన్నాయి, నాచోస్ ఉన్నాయి, సమోసా ఉంది అండ్ అన్ని డిఫరెంట్ ఆప్షన్స్ అనేది మనకు ఏఆర్టీ సినిమాస్ లో దొరుకుతున్నాయి అనమాట. సో ఇందులో మనం కొన్ని ఐటమ్స్ ని ట్రై చేద్దాం. మనం ఇప్పుడు మనం ఏ ఫుడ్ ని చూస్ చేసుకోవాలనేది పెద్ద థాట్ ప్రాసెస్. సో వెళ్ళి ఏదో ఒక ఫుడ్ ఐటమ్ తీసుకుందాం, వాళ్ళని అడుగుదాం ఏది మస్ట్ ట్రై అన్నదో చూద్దాం. టికెట్ ప్రైస్ 450, ఫుడ్ ఐటమ్స్ ప్రైస్ నాకు తెలిసి చాలా గట్టిగానే అవ్వబోతుంది. సో వెళ్ళి మనం ఫుడ్ ఐటమ్ ప్రైస్ ఎట్లుందో తెలుసుకుందాం. లెట్స్ కమ్. ఓ పెద్ద యూట్యూబర్ అనుకొని అన్ని ఐటమ్స్ ఇస్తున్నారు, కానీ మనం కాదని తెలిస్తే నోకేస్తారేమో బయటికి. ఓకే కూల్ డన్. సో ఇప్పుడు మనకి ఫుడ్ ఐటమ్స్ లిస్ట్ ఇచ్చినారు. సో ఇందులో మనకి పాప్కార్న్, బీవరేజెస్, బర్గర్, హాట్ డాగ్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇన్నిగానం ఐటమ్స్ ఉన్నాయి. మనం ఇందులో స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 90 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది. అది మన బడ్జెట్, వాళ్ళకి తెలియదు కదా. సరే ఓకే డన్. సో ఇందులో మనం ఏ ట్రై చేయబోతున్నాం అంటే శాండ్విచ్ ట్రై చేద్దాం ఫస్ట్. ఇప్పుడు మనం ఒకటి సాల్టెడ్ పాప్కార్న్ అండ్ ఇంకొకటి పనీర్ శాండ్విచ్ తీసుకుంటున్నాం. సో లెట్స్ గో. అండ్ వాటర్ బాటిల్ తీసుకున్నాం. పిజ్జా శాండ్విచ్ అనేది డైరెక్ట్ మన సీట్ దగ్గరకు వస్తుంది అనమాట. కొంచెం ప్రీమియం, అన్ని ప్రీమియం ఉన్నాయి. సో మనం లోపలికి వెళ్ళి లెట్స్ గో. అసలు మన మెయిన్ టార్గెట్ అదే. ఇంత ప్రీమియం ఉంది చూసినారా, అంటే ఒక సెలబ్రిటీకి ఎంట్రీ ఇచ్చే లెక్క ఉంది. సో యా చాలా బాగుంది. సో మనం లోపలికి ఎంటర్ అవుదాం. మూవీ ఆల్రెడీ స్టార్ట్ అయింది అనుకుంటా. ఇప్పుడే మనం థియేటర్ లోపలికి ఎంటర్ అయిపోయినాము. మూవీ స్టార్ట్ అయిపోయింది అండ్ ఇక్కడ సౌండ్ క్లారిటీ అండ్ స్క్రీన్ అనేది చాలా పెద్దగా ఉంది. ఈ మూవీ నేను ఆల్రెడీ ముందు కూడా చూసిన, కానీ ఇక్కడ ఉండే సౌండ్ క్లారిటీ అయితే చాలా క్రేజీ ఉంది అనమాట. సో ఇప్పుడే ఇంటర్వ్యూ వచ్చింది అనమాట. సో స్క్రీన్ చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉంది అండ్ సౌండ్ క్లారిటీ కూడా చాలా క్రేజీ ఉండే. సో ఇప్పుడు మీకు సీట్స్ ఇట్లా పండుకోవడానికి మంచిగా స్పేషియస్ సీట్స్ ఉన్నాయి. ఇట్లా మంచిగా పండుకొని మూవీ చూడొచ్చు అనమాట. అబ్బా చాలా, అంటే ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇట్లాంటి సీట్స్ చూస్తున్నా. అండ్ మనకి ఇచ్చిన సీట్స్ వచ్చేసి 11 అండ్ 39, 14 సారీ. సో అవి మిడిల్లో ఉన్నాయి అండ్ స్క్రీన్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. సో ఈ మూవీ నేను లాస్ట్ టైం వేరే థియేటర్లో చూసిన, అప్పుడు సౌండ్ అంతా లేకుండే, బట్ ఇక్కడ సౌండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది అండ్ స్క్రీన్ కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడే శాండ్విచ్ వచ్చింది అనమాట. శాండ్విచ్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు అడిగినారు మీ యూట్యూబ్ ఛానల్ పేరు ఏంటి అని చెప్పేసి. సో అంటే మనం చేసే వీడియోస్ అన్ని చూసి ఇప్పుడు బయట చూసి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పేజ్ అడిగినారు అనమాట. సో మనం చెప్పినాం ఇది మన ఫస్ట్ వీడియో నితిన్ డ్యూడ్ అని చెప్పేసి. సో వాళ్ళు ఓకే అని చెప్పేసి అన్నారు.
సో హోప్ఫుల్లీ వి డూ అ లాట్ ఆఫ్ వీడియోస్ అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. శాండ్విచ్ టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. మనం పెట్టిన మనీకి చాలా వర్త్ ఇట్ అనిపించింది. సో ఇప్పుడే మనం ఒక ఐస్ క్రీమ్ కప్ తీసుకున్నాం అనమాట. సో ఈ ఐస్ క్రీమ్ కప్ మనకు 100 రూపీస్ పడ్డది. ఈ ఐస్ క్రీమ్ కప్ 2 స్కూప్స్ 2.5 స్కూప్స్ వచ్చినాయి. అంత వర్త్ అనిపించలేదు నాకు ఆ 200 స్కూప్స్ 100 రూపీస్ అంటే. బట్ యా ఓకే, మల్టీప్లెక్స్ కాబట్టి ఉంటుందో అనుకోవచ్చు. సో ఫైనలీ సినిమా అనేది కంప్లీట్ అయింది అనమాట. సో మన ఎక్స్పీరియన్స్ అనేది మనం థియేటర్ బయటికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. బట్ ఇక్కడ సీట్స్ మాత్రం చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు, మనం ఈజీగా రిక్లైన్ అవ్వచ్చు. అండ్ ఫుడ్ స్పేస్ కూడా చాలా హెవీ ఉంది అనమాట, చాలా ఎక్కువ ఉంది. అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కైనా కూడా, చిన్న పిల్లలకైనా కూడా, ప్రతి ఏజ్ వాళ్ళకి కూడా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట పెట్టినారు. సో ఫస్ట్ రో మొత్తం స్లీపింగ్ సెక్షన్ లెక్క ఉండే. సో తర్వాత మధ్యలో మొత్తం రెక్లైన్ కాదు, బేసికల్ గా సీట్ అనేది కంఫర్టబుల్ గా ఏ ఏజ్ పీపుల్ అయినా కూర్చునేలాగా కంఫర్టబుల్ ఉన్నాయి అనమాట. సో లాస్ట్ వచ్చి రెక్లైనర్ సీట్స్ ఉన్నాయి. మనకు వచ్చిన సీట్స్ వచ్చేసి 13 and 14 మిడిల్ రోలో వచ్చినాయి. అండ్ స్క్రీన్ అనేది చాలా పెద్దగా అండ్ సౌండ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. సో మేమేం చేస్తాం, పక్కన ఉన్న సీట్స్ ను కూడా మొత్తం ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి సైడ్స్ కూడా వెళ్ళినాం అనమాట. సైడ్స్ లో సౌండ్ అనేది డిఫర్ అవుతుంది. అంటే మధ్యలో ఒక సౌండ్ అనేది చాలా బాగుంది, బట్ సైడ్స్కి వెళ్ళి కూర్చొని మూవీ చూసినప్పుడు ఎక్స్పీరియన్స్ అప్పుడు సౌండ్ అనేది చాలా లోలో వినిపిస్తుంది. సో మీరు ఒకవేళ ఏఆర్టీ సినిమాస్కి వచ్చినప్పుడు, ఎపిక్ స్క్రీన్ లో వచ్చినప్పుడు మధ్యలో కూర్చోడానికి ట్రై చేయండి. ఫుడ్ టేస్ట్ అనేది బాగుందన్నమాట. మనం ఇప్పుడు ఈరోజు ఇక్కడ ట్రై చేసింది శాండ్విచ్ ఒకటి ట్రై చేసినాం అనమాట. అండ్ పాప్కార్న్ ఒకటి ట్రై చేసినాం. అండ్ ఐస్ క్రీమ్ ఒకటి ట్రై చేసినాం. అండ్ నాచోస్ కూడా ట్రై చేసినాం అనమాట. సో ఇవన్నీ కూడా ట్రై చేసినాం అండ్ అన్ని కూడా చాలా బాగున్నాయి. సో ఐస్ క్రీమ్ ఒక్కటి కొంచెం కాస్ట్లీ ఏమో అనిపించింది. 2 స్కూప్స్ కోసం 100 రూపీస్ అన్నారు. అంటే బడ్జెట్ కొంచెం హెవీ అనిపించింది. బట్ యా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉండొచ్చు. బట్ మాకు అనిపించిన ఓవరాల్ రేటింగ్ అవుట్ ఆఫ్ 10 అయితే ఐ కెన్ గివ్ ఇట్ ఫర్ 8 రేటింగ్ ఇస్తాను. 8 రేటింగ్ ఎందుకు ఇచ్చామనంటే, ఒకటి వచ్చేసి మన స్క్రీన్ అనేది డిఫరెంట్ ప్లేసెస్ లో మనకు డిఫర్ అవుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి సౌండ్ క్వాలిటీ డిఫర్ అయింది. అండ్ థర్డ్, టికెట్ అనేది కింద తీసుకొని పైకి రావాలంటే ఇబ్బంది అవుతుంది. సో అందుకోసం మనం 8 రేటింగ్ ఇచ్చినాము. సో మళ్ళీ పార్ట్ 2తో మీ ముందుకు వస్తాం అనమాట. నెక్స్ట్ వీడియో ఇంకా క్రేజీ ఉండబోతుంది. అండ్ ఈ వీడియోని ఇప్పుడే సబ్స్క్రైబ్ ఆర్ లైక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.